నమస్తే మా 6 టీవీ న్యూస్కి స్వాగతం. ఎండనక వాననక నిరంతరం చెమటోడ్చి పంటలు సాగు చేసే రైతన్నలకు వ్యవసాయ పరికరాలే ప్రాణం. అవి కనిపించకపోయినా వాటిని ఎవరైనా దొంగలించినా ఆ రైతన్నల ప్రాణం విలవిలలాడిపోతుంది. నల్లమాడ మండలం బాసంవారిపల్లి గ్రామానికి చెందిన రైతు జనార్దన్ తనకున్న 4 ఎకరాల పొలంలో వేరుశనగ పంట సాగు కోసం ఏర్పాటు చేసుకున్న స్ప్రింక్లర్లు పైపులు చోరీకి గురయ్యాయి. దాంతో ఆ రైతు కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నానని, పొలంలో సాగు చేసే పంటకు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసుకున్న స్ప్రింక్లర్లు పైపులు ఎవరో దొంగలించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సుమారు 1,50,000 రూపాయలు నష్టం వాటిల్లిందని వాపోయారు. గతంలో కూడా ఇదే విధంగా తన పొలంలోని డ్రిప్ పైపులు చోరీకి గురయ్యాయని, ఇది రెండవసారని రైతు లబోదిబోమన్నాడు. తమ తోటి స్నేహితుడు పొలంలో చోరీ జరిగిందని తెలుసుకున్న టీడీపీ నాయకులు బుట్టి నాగభూషణం, దుద్దుకుంట భువనేశ్వర్ రెడ్డి, రవికుమార్లు చోరీ జరిగిన చోటుని పరిశీలించి రైతు జనార్దన్ను ఓదార్చారు. తమ నాయకుడు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతుకు న్యాయం జరిగేలా తాము ప్రయత్నిస్తామని వారు తెలిపారు. నా పేరు జనార్దన్, నాది బాసంవారిపల్లి. గత సంవత్సరం కానీ స్ప్రింక్లర్లు పైపులు ఒక 40,000 దాకా పోయినాయి. ఈ సంవత్సరం కానీ 1,00,000 రూపాయల దాకా డ్రిప్ పోయడం జరిగింది. బాసంవారిపల్లి చెందిన రైతు 2023లో కూడా ఇలాగే డ్రిప్ పైపులు మిగతా పైపు కూడా దొంగలించడం జరిగింది. ఈసారి కూడా వేరుశనగ పంట వేద్దామంటే అవన్నీ రెడీ చేసుకున్నాను విత్తనాలు. నేను ఇప్పుడు కూడా దాదాపు 1,00,000 డ్రిప్ పైపులు స్ప్రింక్లర్లు కూడా దొంగలించడం జరిగింది. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించి అవి రికవర్ చేయాలి. తర్వాత మేము ఈ విషయము పల్లె రఘునాథ్ దృష్టికి మరియు పల్లె సింధూరారెడ్డికి తీసుకెళ్ళి తగిన న్యాయం చేపిస్తామని రైతుకు హామీ ఇస్తున్నాం. నా పేరు దుద్దుకుంట భువనేశ్వర్ రెడ్డి. బాసంవారిపల్లికి చెందిన రైతు జనార్దన్ డ్రిప్ పైపులు దొంగలించారని తెలిసిన తర్వాత చూద్దామని ఇక్కడ పొలం దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే దాదాపుగా 1,00,000 వరకు డ్రిప్ పైపులు దొంగతనం చేయడం జరిగింది. ఇంతకుముందు 2003లో కూడా నాకు ఇలాగే జరిగింది. అప్పుడు పైపులు స్ప్రింక్లర్లు దాదాపు 40,000 వరకు పోయాయి. మళ్ళీ ఇప్పుడు ఇలా పోయింది. నేనేం చేయాలి? నేను ఇప్పుడు వ్యవసాయం వల్ల జీవదానం చేస్తున్నాను. దీనివల్ల నాకు చాలా నష్టం జరిగింది. ఇలాగే జరిగితే ఆత్మహత్య తప్పక నాకు వేరే దారి లేదు. గవర్నమెంట్ వాళ్ళు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు. మేము కూడా ఈ విషయం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారి దగ్గరికి చేర్చి రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అలాగే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి దొంగతనాలు ఏ రైతుకు జరగకోకుండా, మరే రైతు నష్టపోకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.